రంగాపురం అనే గ్రామంలో నారాయణ అనే అతిపెద్ద భూస్వామి ఉండేవాడు. కానీ అతను పరమ పిసినారి, పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాడు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్లకు చాలా పేద వారు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడ ఇక్కడ పాచి పని చేసి ఆకలి తీర్చే తల్లి మంచాన పడడంతో 12 ఏళ్ల లక్ష్మి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆమెకు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలనుకుంది. తమ పాక పక్కన భవంతిలో నివాసముండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది. లక్ష్మి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా అమ్మ మంచాన పడింది, వైద్యం చేయించలేకపోతే పరిస్థితి వికటిస్తుంది. మాకు రోజులు గడవడమే చాలా కష్టం అంది. వైద్యం ఎలా చేయించాలి? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తా అని బతిమిలాడింది. కనికరం లేని నారాయణ చీపో అంటూ చీతరించుకున్నాడు. అక్కడే ఉన్న సూరయ్య అనే కూలి ఇదంతా గమనిస్తున్నాడు. లక్ష్మి ఆవేదన చూసి కరిగిపోయాడు. సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చెయ్యాలనుకున్నాడు. లక్ష్మి చేసేదేమీ లేక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. ఎలాగైనా నువ్వే సహాయం చెయ్యాలి అంటూ వేడుకుంది. దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఓ గొంతు వినిపించింది. అమ్మా లక్ష్మి, నీ గోడు విన్నాను. ఇక్కడ నీకోసం కొంత డబ్బు పెట్టాను, తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు అని పలికింది ఆ గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనుకకు వచ్చి డబ్బు తీసుకుంది. అక్కడ ఎవరు కనపడకపోయేసరికి ఎవరు మీరు అని ప్రశ్నించింది. నేను ఇప్పటి వరకు నీ బాధలు విన్న దేవుడిని అని సమాధానం వచ్చింది. వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ అమ్మకు వైద్యం సంగతి చూడు అని మళ్ళీ పలికింది ఆ గొంతు. ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను అవునా అన్నట్టుగా ఊరుకున్నాడు. సహాయం చేయగల స్తోమత ఉండి లక్ష్మిని ఆదుకోని నారాయణ. చాలని జీతంలో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడిపే కదా. సూరయ్యలాగా సహాయం చేసి కూడా పేరు బయట పెట్టుకొని వాళ్ళు మహనీయులు.